యాక్చువల్లీ ఈరోజు డేట్ 22nd of January అండ్ నేను ఒక పిచ్చి దానిలో ఉన్నాను కదా బికాస్ దెర్ ఈస్ సమ్ ఎక్సైటింగ్ న్యూస్ ఇన్ మై లైఫ్. గైస్ ఐమ్ ప్రెగ్నెంట్. నేను 2026కి మేనిఫెస్ట్ చేసుకుంది ఓన్లీ ప్రెగ్నెన్సీ మాత్రమే. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సీ డబల్ లైన్. అసలు నా ఆనందం పట్టలేకపోతున్నాను. ఇప్పుడే బాగా చెప్పా, ఇంకా ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి లైక్ రీకన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు చెప్దాంలే అని చెప్పేసి. సో లెట్స్ గో టు ద హాస్పిటల్ నౌ. మా అమ్మమ్మకి చెప్తున్నాను గెస్ దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ బికాస్ షీ వెయిటెడ్ సో లాంగ్ ఫర్ అస్ టు బి ప్రెగ్నెంట్. బట్ ఫైనల్లీ ఆవిడ లేయర్, కానీ ఆవిడ బ్లెస్సింగ్ మా మీద ఉండి చాలా బ్లెస్డ్గా చూస్తున్నాను నాకు తెలుసు. సో అండ్ ఐ వోర్ దిస్ అవుట్ఫిట్. సో లెట్స్ గో టు ద హాస్పిటల్. యాక్చువల్లీ కాకినాడలో 2 హాస్పిటల్స్ మంచిగా ఇచ్చారు, అంటే డాక్టర్స్ చాలా పెద్దవాళ్ళు. సో నేను లైక్ బాగా ట్రీట్ చేసే వాళ్ళు, ఎక్కువ మెడిసిన్స్ ఇవ్వకుండా హ్యాండిల్ చేసే వాళ్ళు ఇద్దరిని సజెస్ట్ చేశారు తెలిసిన వాళ్ళు. హాస్పిటల్ నేమ్స్ ఇక్కడ చెప్పాను, కానీ లెట్స్ టేక్ ఇట్ యాజ్ హాస్పిటల్ 1 and 2. సో హాస్పిటల్ 1 నేను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ వెళ్ళాను, లైక్ టు గెట్ మై రెగ్యులర్ చెక్ డన్, అంటే హెమోగ్లోబిన్, PCOD ఇలా ఏమైనా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి వెళ్ళి హాస్పిటల్ చూసి వచ్చాను. ఆవిడైతే చాలా బాగున్నారు, అంటే టాబ్లెట్స్ అసలు ఏమి ఇవ్వలేదు. షీ జస్ట్ ఆస్క్ మీ టు చేంజ్ మై లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలా అమ్మ నీకు అంతా సెట్ అయిపోతుంది, టాబ్లెట్స్ అవసరం లేదని చెప్పారు. సో ఇప్పుడు హాస్పిటల్ 2కి వెళ్తున్నాం. అక్కడ కూడా చూసి అసలు సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి చూసి దెన్ విల్ డిసైడ్ విచ్ హాస్పిటల్ అని. సో యా గైస్ లెట్స్ గో నౌ. హాస్పిటల్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ డాక్టర్ వాళ్ళు ఓన్లీ 1 వరకే ఉంటారంట, ఇప్పుడు 12:40 అయింది. మేము జస్ట్ స్టార్ట్ అయ్యాం. సో జస్ట్ ఒకసారి ఆవిడ కన్సల్ట్ చేసేసి మేబీ స్కాన్ రాస్తారు కాబట్టి జస్ట్ ఒకసారి కన్సల్ట్ చేస్తే చాలు. సో ఏమండి, ఆర్ యూ ఎక్సైటెడ్? వెరీ మచ్. పొద్దున్న బాగా చూపిస్తే నిజమేనా, జస్ట్ ఇదే ఎక్స్ప్రెషన్ నిజమేనా అని అన్నాను అనమాట. సో అలా షాక్ లో ఉన్నారు. అది గైస్ యా నిద్ర మత్తులో. యాక్చువల్లీ నాకన్నా ముందు ఆయనే లెగ్స్ అప్పటికే 2-3 hours అయింది. నేనే లేట్గా లేచాను ఈరోజు. నాకు నిన్నటి నుంచి ఓకే మీకు ఆ విషయం తెలియదు కదా, నాకు నిన్నటి నుంచి హెల్త్ బాగాలేదనమాట. ఫీవర్ అండ్ కోల్డ్, ఫీవర్, థ్రోట్ పెయిన్. సో చాలా నీరసంగా ఉండాలి. ఫీవర్ కూడా లో ఫీవర్, లోపల నాకు తెలుస్తుంది కానీ బయటకు ఫీవర్ ఏం లేదు. సో చాలా నీరసంగా ఉందని ఇంకెక్కువసేపు పడుకున్నాను. సో లెగ్సాక టెస్ట్ చేసుకున్నాను ఈరోజు. సో యా గైస్ అది వెళ్ళాక స్కాన్ ఏమైందని చెప్తా. సో ప్రెగ్నెన్సీ స్కాన్ అయిపోయింది. ఇట్స్ 6 weeks ప్రెగ్నెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా. అండ్ ఇప్పుడైతే వెడ్స్లర్ వెళ్తున్నాము చెప్పడానికి. అండ్ ఆ స్కాన్ కూడా ఇచ్చారనమాట ఫోటో, అది ఇంట్లో ఉంది ఫైల్లో, మీకు అటాచ్ చేస్తాను క్లిప్ తర్వాత. అండ్ ఇప్పుడు మేము ఎలా చెప్పాలనుకుంటున్నాం అంటే 2 బుడ్డి షూస్ కొన్నాం గైస్. సో ఇవి చూపించి మీరు గ్రాండ్ పేరెంట్స్ అవ్వబోతున్నారు అని చెప్దాం అనుకుంటున్నాం అత్తకి మావయ్యకి. సో వాళ్ళకే ఫస్ట్ చెప్తున్నాము, దాని తర్వాత ఇంకెవరికైనా చెప్దాం అనుకున్నాం. అందుకని డైరెక్ట్గా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ఎమోషన్స్ క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఇంక ఇప్పుడు తినేసి వడిస్లర్ స్టార్ట్ అయిపోయాము. అండ్ మీరు చూస్తే కనుక నేనేమో పింక్ వేసుకున్నాను, మా ఆయనేమో బ్లూ వేసుకున్నారు. అదే కనుక నేను బ్లూ వేసుకుని మా ఆయన పింక్ వేసుకుంటారు అనమాట. అట్లా ఉంటుంది మా వారితో కాంబినేషన్. సో యా వెళ్ళి వాళ్ళ రియాక్షన్స్ కూడా క్యాప్చర్ చేస్తాను. మోస్ట్లీ ఇదే వ్లాగ్లో పెట్టేస్తాను. అదే వాళ్ళ ఏంటది దాన్ని ఏమంటారు, వాళ్ళ ఎమోషన్స్ కాదు, ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ కాదు, దాన్ని ఏమంటారు గైస్, అదే గైస్ మొత్తానికి వాళ్ళ ముఖ చిత్రాలన్నీ ఇందులోనే పెట్టేస్తా మోస్ట్లీ. లేదంటే వేరే వ్లాగ్ సపరేట్ గా పెడతాను. ఎమోషన్స్ కాదు, ఏదో అంటారు, అదే వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళ ముఖంలో అది చూడాలి, అది నేను క్యాప్చర్ చేసుకోవాలని ఇప్పుడు డైరెక్ట్గా వెళ్తున్నాము. అండ్ ఎందుకే ఏంటంటే మావయ్య వాళ్ళు ఇప్పుడు సామలకోటలో ఉన్నారనమాట. వాళ్ళు ఊరెళ్ళి వచ్చారు, మావయ్య పెద్దనాన్న. సో వాళ్ళు ఎక్కించుకుని వెళ్ళిపోవాలన్నమాట రాజమండ్రి. ఇప్పుడు బావగారిని అంటే మా వారిని ఇప్పుడు కారులో చెప్పనివ్వకుండా ఆపాలన్నమాట. నాకు ఏంటో అదే టెన్షన్, ఏదైనా ఎక్సైట్మెంట్ వస్తే ఆపుకోలేరు. సో ఇప్పుడు చెప్పకంటే ఇద్దరికి కలిపి చెప్దామంటే మావయ్య అత్త ఇద్దరికి కలిపి చెప్పాలి కదా అని చెప్పేసి వెయిట్ చేయమంటున్నాను. చూడాలి మా వారు ఎంత ఆగుతారు అనేది. సో లెట్స్ గో. అండ్ ఆల్సో గైస్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, ఆవిడ నా మాటలు, నా ఎక్సైట్మెంట్, అంటే నా అంటే పిల్లలతనం ఉంటుంది కదా, చిన్నతనం. సో ఇదంతా చూసి నువ్వే పిల్లలాగా ఉన్నావు, నీకు ఇప్పుడు ఇంకో పిల్ల అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో నేనే కిడ్ని, ఇప్పుడు నాకు ఒక కిడ్ అంటే వావ్ మైండ్ బ్లోయింగ్ లాగా ఉంది అసలు. ఇప్పుడు
పెద్ద డాక్టర్స్ ని చూసాను కదా నేను. ఈ డాక్టర్ కొంచెం నాకున్న తిక్కకి అంటే నాకున్న పిచ్చి పిల్లలతనానికి ఈ డాక్టర్ బాగా వైబేర్ అనమాట. నాతో పాటు డైలాగ్స్ వేసి నాతో పాటు నవ్వుకుని. ఫస్ట్ హాస్పిటల్ ఆవిడైతే ఫుల్ కొంచెం సీరియస్ గా స్ట్రిక్ట్ గా అలా ఉన్నారు. అక్కడ నాకు మాట్లాడడానికి ఏం అవ్వలేదు. ఇక్కడైతే ఫుల్ జోకులు వేసుకుని ఫుల్ కామెడీ చేశాను. సో చూడాలి మరి, ఇంకా మా వారితో డిస్కస్ చేసి ఏ హాస్పిటల్ ఫైనలైజ్ చేద్దామని అప్పుడు ఆలోచించాలి. మా మావయ్య వాళ్ళు అప్పటికే 1 hour అయిపోయిందండి వచ్చేసరికి. సో మేము వస్తున్నామా అన్నామని చెప్పేసి పాపం వెయిట్ చేశారు. లేకపోతే మురళి వస్తానన్నాడు అనమాట. అంటే పెద్దనాన్న వాళ్ళ కారు వస్తానంది తీసుకెళ్ళిపోవడానికి. కానీ బాగా నేను ఎక్కించుకుంటాను అనేసరికి ఇంకా వెయిట్ చేశారు ఆ ఎండలో. అండ్ ఇంకా వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి నేను మా హస్బెండ్ సురుచికి వచ్చాము. సో దట్ స్వీట్స్ అవి తీసుకుని వెళ్ళి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. ఒక్కొక్కరికి 2 types తీసుకున్నాం అనుకుంటా కదా. నాకు కూడా ఇప్పుడు గుర్తులేదు ఎడిట్ చేసే టైంకి. బికాస్ దిస్ ఇస్ సో లాంగ్ బ్యాక్, జనవరిలో జరిగిన బ్లాగ్ అనమాట ఇదంతా. నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను మీకు. అండ్ నాకు అసలు ఈ స్వీట్స్ చూస్తుంటే కడుపులో తిప్పేస్తుంది. సో ఇప్పుడు మావయ్యని ఇంటి దగ్గర దింపేసాం రాజమండ్రిలో. బేసిక్గా అత్త రాజమండ్రిలో ఉంది స్వర్ణోదయం దగ్గర. సో ఇప్పుడు స్వర్ణోదయానికి అత్తకి మావయ్యకి ఒకేసారి చెప్తాము. అండ్ ఇప్పుడు మావయ్యని అపార్ట్మెంట్ దగ్గర దింపేసి నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగి బావగారిని అంటే మా ఆయనకి చెప్తే, యాక్చువల్లీ ఈయన ఏమన్నారంటే స్వీట్లు తీసుకుందాము రాజమండ్రి వెళ్ళక తీసుకుందాం అన్న మనిషి. రాజమండ్రి వచ్చేసరికి మర్చిపోయారు. సో నాకు అర్థమైంది మర్చిపోయారు అని చెప్పేసి. అందుకని నేను నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అంటే ఇప్పుడు తీసుకుందాం అంటే లేదు మావయ్యని దింపేసాక వెళ్ళి తెచ్చుకుందాంలే అని మళ్ళీ మావయ్యని దింపించేసాక అడిగారు అనమాట. స్వీట్లు తీసుకుందాం అనుకున్నారు కదా మర్చిపోయారు అంటే మర్చిపోయాను అంటున్నారు. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ అని చెప్పేసి బయటకు వచ్చి స్వీట్స్ తీసుకున్నాం. సో మొత్తం అందరికీ తీసుకున్నాం. అంటే బుజ్జు మావయ్యకి వడిసలేరు దాని పెద్ద మళ్ళీకి. అండ్ శిరీషక్క లేదనమాట, శిరీషక్క బెంగళూరులో ఉంది. సో తనకి లాస్ట్లో ఇంకా ఫోన్ చేసి చెప్తాము వీడియో కాల్లో. మిగిలిన వాళ్ళందరికీ డైరెక్ట్గానే వెళ్ళి చెప్దాం అనుకుంటున్నాము. అండ్ నాకు అసలు ఆ స్వీట్ షాప్లోకి వెళ్ళాము. అయితే స్వీట్ షాప్లో చూసినంతసేపు నాకు స్వీట్స్ చూస్తుంటే కడుపులో తిప్పేస్తుంది. అసలు మామూలుగా నాది స్వీట్ టూత్. నేను ఇలాంటి చోటుకి వెళ్ళానంటే ఆ లోటస్ బిస్కట్ చీజ్ కేక్ ఒకటి లేదా పేస్ట్ ఒకటి ఏదో తింటాను. అసలు నాకు చూస్తుంటేనే కడుపులో తిప్పేస్తుంది అనమాట. సో బొబ్బట్టు తీసుకున్నాం ఒకటి వెరైటీ. ఆ బొబ్బట్టు టేస్ట్ చేశారనమాట. ఎలా ఉందంటే ఫ్రెష్ ఉందా లేదా అని చెప్పేసి చూడడానికి టేస్ట్ చేసి ఇలాగా చింపారు, లైక్ హాఫ్ చేశారనమాట దాన్ని. నాకు అది చూస్తేనే నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చి కళ్ళలోకి నీళ్ళు వచ్చేసాయి. సో స్వీట్ టూత్ ప్రస్తుతానికి లేదు. మరి ఫస్ట్ ట్రైమిస్టర్లో స్వీట్ టూత్ లేదంటే నెక్స్ట్ 2 ట్రైమిస్టర్స్లో బాగా వస్తుంది. మరి చూద్దాము. డాక్టర్ అయితే నన్ను స్వీట్స్ అసలు తినొద్దని చెప్పింది. అంటే మరి కొంచెం వెయిట్ ఆబ్వియస్గా కొంచెం చబ్బిగా ఉన్నాను కదా నేను, కాబట్టి స్వీట్స్ అసలు తినొద్దు, హెల్దీగా తినమని చెప్పారు. అండ్ వాకింగ్ చేయమని చెప్పారనమాట ప్రస్తుతానికి. ఆల్సో నేను మీకు చెప్పానా లేదో ఇప్పుడు ఇంకా మాది 6 weeks అవుతుంది అనమాట. ఎందుకంటే నాది సైకిల్స్ కొంచెం ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనమాట అవుతుంది. సో ఇంకా 2nd month అవ్వాలంటే ఇంకొన్ని డేస్ వెయిట్ చేయాలి. బట్ ఫ్యామిలీకి అయితే ఇప్పుడు చెప్పేస్తున్నాం. కానీ మీకైతే 3rd month వచ్చాక మీ అందరికీ రివీల్ చేస్తాను. అది ఎప్పటికనేది ఇంకా ప్లాన్ చేస్తున్నాను. సో ఈ వీడియోస్ అన్ని ఎడిట్ చేసి సేవ్ చేసి అప్పటికి పెట్టాలి. అండ్ మీకు ఇదంతా ఇప్పుడు షేర్ చేస్తున్నానంటే మీరు అందరూ నాకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చి నాతో పాటు జర్నీలో ఉంటారని చెప్తున్నాను. కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను. అంటే నేనే నమ్మలేకపోతున్నాను అనమాట. నా పొట్టలో అది ఇంత ఉంది, జస్ట్ ఇంతే ఉందనమాట. అంటే వాళ్ళు స్కాన్ చేస్తారు కదా, స్కాన్లో చూపించారు, అది ఇంతే ఉందన్నమాట జీడిపప్పు సైజులో. సో నేనే నమ్మలేకపోతున్నాను. అప్పట్లో ఒక బేబీ ఉంది, ఇప్పుడు నేను పొట్టు వేసుకుని తిరగాలంటే నేను నమ్మలేకపోతున్నాను, మా వారు నమ్మలేకపోతున్నారు. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, ఆ మాత్రం ఆనందం ఉంటుంది. అండ్ ఇంకా ఏదో స్టార్టింగ్ కదా, నెమ్మదిగా మనసు వెళ్ళే కొద్దీ కష్టాలు పెరుగుతాయి అనమాట. అప్పుడు అమ్మ బాబు అనిపిస్తూ ఉంటాం. ఎనీవే సో ఆయన వచ్చేస్తున్నారు కాబట్టి విల్ గో అండ్ సర్ప్రైజ్ నౌ. హాయ్ గాయ్స్. హే సమర్. హాయ్ అత్త. హలో. పాపం మేము సామలకోట వచ్చేసరికి అనాథ పిల్లలాగా ఇద్దరు రోడ్డు మీద నుంచి ఉన్నారు వీళ్ళిద్దరు. సో సంవేద్ని రెడీ చేస్తుంది స్వర్ణ. సో పుట్టాక సంవేద్ ఇప్పుడు చేతుల్ని ముడుస్తున్నాడు. అలా ముడిచినప్పుడు ఏంటంటే కుడుములుండి చేతికిచ్చి అలాగా నొక్కిస్తారనమాట. సో అది ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. సో దట్ నాకు కూడా ఫోన్ పెట్టుకుని రివీల్ చేసుకోవడానికి ఎవరికి డౌట్ రాదు కదా అని చెప్పేసి. అండ్ నేను ఇంకా ఎంకరేజ్ చేశాను అనమాట. మేము ఉన్నాం కదా, ఇప్పుడు చేసేయండి అని చెప్పేసి. అండ్ అందరూ కూడా నీట్గా కొంచెం రెడీ అయ్యి వస్తారు కదా, వీడియోలో కూడా బాగా పడతారు కదా అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే ఈ కుడుములు నొక్కిచ్చే కార్యక్రమం అవుతుందన్నమాట. దీని తర్వాత నేను రివీల్ చేయబోతున్నాను వాళ్ళకి. సో మేబీ రియాక్షన్స్ ఇందులో రావట్లేదు గాయస్, రియాక్షన్స్ వేరే వీడియోలో వస్తాయి. బట్ దీని తర్వాత వీళ్ళకి చెప్పబోతున్నాను.
Guys, we are going to reveal now. Guys, we are pregnant. ఇందులో చేయబట్టుకుంటే ప్యాకేజ్ లో వచ్చేసాం న్యూస్ బ్రేక్ చేయడానికి. మొత్తం అనౌన్స్ చేయడానికి ఇంతమంది వచ్చాం. బుచ్చిమాయిల్ ఇంటి దగ్గర ఉన్నాము అప్పుడు. లెట్స్ గో. అత్త వదిన మేము ప్రెగ్నెంట్. సో ఇక్కడ చెప్పేశాక మేము గుడికి వెళ్ళాము. దివాన్ చెరువు గుడి మాకు కొంచెం సెంటిమెంట్ కదా, అక్కడ పంతులు గారికి కూడా చెప్దామని చెప్పేసి వెళ్ళాము. బికాజ్ ఎప్పుడు సండే గుడికి వెళ్ళినా కూడా ఆయన మాకు బ్లెస్ చేస్తారనమాట. ఇప్పుడు కనేయండి 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 అని చెప్పేసి. సో ఆయనకి చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనిపించింది. సో వెళ్ళి చెప్పాము. ఆ రోజు సమ్ పూజ ఏదో జరిగిందనమాట. అందుకే మొత్తం కళ్యాణం జరిగింది కదా, అందుకే మొత్తం అంతా ఫుల్ డెకరేషన్ ఉంది. అప్పుడే జస్ట్ అందరూ వెళ్ళారంట. వెళ్ళాక క్లీనింగ్స్ అవి చేస్తున్నారనమాట పంతులు గారులు అందరూ. అండ్ దేవుడికి కూడా చెప్పినట్టు అవుతుందని. దాని తర్వాత వడిస్లేరు వెళ్ళాము. సో వడిస్లేరులో చెప్పాను కదా శిరీషక్క లేదు, ఓన్లీ గోవింద్ మావయ్య, దాని పెద్దమ్మ జంపెద్దన ఉన్నారు. సో వాళ్ళకే చెప్పాను అనమాట. ఇంకా అండ్ మాకు కూడా రాజమండ్రిలో చెప్పేసి వచ్చేసరికి లేట్ అయింది అనమాట. సో అరౌండ్ 11 ఆ టైంకి వెళ్ళాం మేము వడిస్లేరు. గైస్ మొత్తానికి అందరికీ చెప్పేసాము. సో ఎవ్రీవన్ ఆర్ సో హ్యాపీ. మొత్తానికి ఈరోజు అలా అయింది. నేనే ఇంకా నమ్మలేకపోతున్నాను, నేను ప్రెగ్నెంట్, నా పొట్లో ఇంత బేబీ ఉందంటుంటే. సో యా ఇట్ ఈస్ హ్యాపీ, లైక్ హ్యాపీ చాలా. అండ్ ఇంకేముంది ఇంకా అంతే. రేపటి నుంచి మళ్ళీ అంతా నార్మల్ అంతే కదా అంతే. సో ఏదో చెప్పాలనుకున్నాను గైస్, మర్చిపోయాను. కేక్ కటింగ్ చేయించారు మా వదిన వాళ్ళు. సో పోయి కేక్ కటింగ్ అది చేసి ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ ఏంటి, వస్తూ దివాన్ చెరువు గుళ్ళాగా ఆయన ఫుల్ హ్యాపీ అయిపోయారు అసలు. న్యూస్ విని పోన్లేని ప్రోగ్రామ్ మేము అనుకున్నట్టే అయింది నేను ఎప్పటి నుంచి అంటున్నాను, పోన్లే మంచిగా అది చెప్పారని చెప్పేసి ఆయన అన్నారు. సో చెప్పిన వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ. సో ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు, ఓన్లీ మా మామయ్య వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్కి, మా పెద్దత్తకి, మౌన్ కొద్దికి చెప్పుకున్నాం అంతే. ఎందుకంటే ఇంకా 6th వీకే కదా, అందరికీ ఎందుకు అంటే ఓన్లీ ఫ్యామిలీకి చెప్పుకుందాం అనుకున్నాము. సో అంతే చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 3rd month వచ్చాక అప్పుడు అందరికీ నెమ్మదిగా చెప్తాను. అంటే అప్పుడే మీరు కూడా ఈ వ్లాగ్ చూస్తారు. సో ఇది చూస్తున్నారంటే నాకు 3rd month వచ్చేసింది, లేదంటే 3rd month అయిపోయి ఉంటుంది ఇప్పటికే. సో ప్లీజ్ బ్లెస్ మీ గైస్. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు దట్ అది చూపిస్తానన్నాను కదా, వెయిట్ చూపిస్తాను ఉండండి. పాప మా వదిన అడిగింది గైస్, నేనేమో తీసుకెళ్ళలేదు. సో ఫోటో పెడతాను ఇప్పుడు. అండ్ ఇదనమాట స్కాన్ రిపోర్ట్. అసలు ఎంత క్యూట్గా ఎంత బుడ్డి ఉందో. ద సైజ్ ఆఫ్ దిస్ ఈజ్ అరౌండ్ ఏమంటారు, ఒక దానిమ్మ గింజంత ఉంటుందంట, పొమగ్రానైట్ సీడ్ అంతా. దీని సైజ్ అంటే ఆన్లైన్లో చూసాను ఎంత 6 weeksకి ఉంటుందని చెప్పేసి. సో అదనమాట. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు వదినకి ఫోటో పెట్టాలి అది తీసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సో సీ యూ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ బ్లెస్ మీ అండ్ స్టే హ్యాపీ. అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ ఫాలో అవ్వాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎంత కొత్త అవుట్రో వచ్చింది అండ్ మన ఛానల్లో కూడా కొత్త కంటెంట్ స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. See you in my next one. Until then, bye.